ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ బలపరచబడుతున్నారని తెలుసుకొని సేవకుడిగా నేను సంతోషిస్తున్నాను. రోజున బిడ్డలారా, మనము ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ధ్యానించబోతున్నాం. రోజున కూడా ధ్యానించబోయే విషయం ఏంటంటే బిడ్డలారా, మనపై దేవుని నిఘా. పరలోక సీసీ కెమెరాలు. ప్రైజ్ ది లార్డ్. మనపై దేవుని నిఘా, పరలోక సీసీ కెమెరాలు నీ భూమి మీద ఉన్నాయి. వాటి గురించి మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మన మీద పెట్టిన నిఘాలేంటి? మనల్ని ప్రతినిత్యము అబ్జర్వ్ చేసే సీసీ కెమెరాలు ఏంటి? తెలుసు కదా మనకి సీసీ కెమెరాలు ఎందుకు పెడతారో. రహస్యమైనవి ఏవి ఉండకూడదని, వాటిని బంధించడానికే వాటిని రహస్య స్థానాల్లో పెడతారు. మరి మానవులమైన మన మీద దేవుని నిఘా ఎందుకు? ఎందుకు దేవుడు మన మీద ఈ లోకంలో సాక్షులను ఎందుకు పెట్టాడు? వీటిని ధ్యానించబోతున్నాం. అందరూ బైబిల్ తెరవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. అందరూ కూడా తెరిచి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి, దేవుడు ఏం పెట్టాడు? జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మన మీద సాక్షులుగా పిలుస్తున్నాడు. నువ్వు జీవాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? శాపాన్ని కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? కోరుకున్నవి నీ ఇష్టం. ఆప్షన్స్ దేవుడు ఇచ్చేశాడు. అయితే ఇవన్నీ అనుభవించిన తరువాత ఈ మార్గంలో నా తప్పేమీ లేదు అని అనకుండా దేవుడు మన మీద భూమిని, ఆకాశాలని సాక్షులుగా పెట్టాడు. ఇవే మన మీద సీసీ కెమెరాలు. ఈ భూమి, ఆకాశమే మానవుని అనునిత్యము పరిశీలన చేసే సీసీ కెమెరాలు దేవునివి. అబ్జర్వ్ చేస్తాయి. చూడండి, దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనములో ఎలా పిలుస్తున్నాడో, ఒక సంటి పిల్లోని పిలిచినట్టు, బాబు ఇట్రా అన్నట్టు పిలిచినట్టుగా, వచ్చి ఇను అని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి సెవియొగ్గుము అని ఒక మనిషికి వ్యవహారం చెప్పినట్లుగానే ఈ భూమికి, ఆకాశానికి దేవుడు వ్యవహారం చెప్పినట్టుగానే పిలిచి ఆలకించి నా మాటలు విను అంటున్నాడంటే, ఈ భూమి, ఈ ఆకాశము దేవునికి ఎంత గొప్ప ఆయుధాలో, ఎంత గొప్ప సాక్షి సమూహము అర్థం చేసుకోవాలి మీరు. వీక్షకులారా, ప్రియమైన వారులారా, దేవునికి భూమి మీద పనిచేసేవి చాలా ఉన్నాయి. దేవుని కొరకు ఈ భూమి మీద పనిచేసే సాధనాలు చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి ఏంటంటే ఈ భూమి, ఆకాశము. మానవుడి ప్రతి అడుగును, ప్రతి విధమైన పనిని అబ్జర్వ్ చేసే దేవుని సాధనాలు, సీసీ కెమెరాలు దేవునివి భూమి, ఆకాశమే. దేవుడు చెప్పాడు, నేను నీ ఎదుట జీవమును, శాపమును పెట్టాను, మరణాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను. ఏది కోరుకుంటామో నీ ఇష్టం, కానీ మీ మీద మాత్రం సాక్షులను పెట్టాను. ఆ సాక్షులు ఎవరంటే ఈ భూమి, ఆకాశమే. వీరు నేను అబ్జర్వ్ చేసే దేవుని సాధనాలు. భూమి ఏంటి, ఆకాశం ఏంటి, మమ్మల్ని చూడడం ఏంది అనుకుంటున్నారా? పరలోక మర్మాలు అర్థం చేసుకోమని మనం చేస్తున్నాను. నీ కంటికి కనిపించేవి నిన్ను అర్థం చేసుకుంటాయేమో అనుకుంటున్నావు, కానీ నీ కంటికి కనపడనివి, నీ ఊహకు అందనివి కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి ప్రతినిత్యం. అంతెందుకు, మీకా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4:26లో కూడా ఈ దేవుడు భూమితోనూ జనులతో మాట్లాడి సాక్ష్యము పలకబోతున్నాడు. దేవుడు భూమితోనూ జనులతోనూ మాట్లాడి సాక్ష్యాన్ని ఆయన పలకరించబోతున్నాడు. ఈ భూమి మీద దేవునికి ఈ భూమి మీద ఉన్న ఏజెంట్లు ఏంటో తెలుసా బిడ్డలారా? 1, మన ఇంటికి గోడలు ఉన్నాయా? గోడల్లో ఉన్న రాళ్ళు దేవునికి సాక్షులు.
అంటే సీసీ కెమెరాలు నీ ఇంట్లో ఉన్న నీ గోడల్లోనే పెట్టాడు దేవుడు. అంటే రహస్యమైనవి ఏమి జరిగినా ఒక రోజున గోడలో ఉన్న రాళ్ళు దేవునికి మొరపెట్టబోతున్నాయి, దేవునికి సాక్ష్యం చెప్పబోతున్నాయి. దూలములు, మన ఇంట్లో కలప ఆడతామా? తలుపులు లేకపోతే అడ్డదిమ్మలు, వీటికి కలప ఆడతామా? ఇవి కూడా మన మీద సాక్షులే. 3, ఆకాశ పక్షులు కూడా మన మీద సాక్షులే. ఆకాశ పక్షులు కూడా మన మీద సాక్షులే. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనములో, మీరు మీ ఇండ్లలో ఎవరిని కూడా శపించొద్దు, ఆకాశ పక్షులు వాటిని మోసుకుని వెళ్తాయన్నాడు. అంటే సమాచారాన్ని వినడానికి, సమాచారాన్ని, నీ రహస్య సమాచారాన్ని దేవునికి అందించడానికి దేవుడు మన చుట్టూ సాక్షులను పెట్టాడు. నువ్వు నివసిస్తున్న భూమి నీ మీద సాక్షే. నీ పైన ఉన్న ఆకాశము నీ ప్రతి క్షణాన్ని అబ్జర్వ్ చేసే నీ దేవుని యొక్క సాధనం, ఏజెంట్ సీసీ కెమెరాని. ముఖాలు కనబడకుండా ముసుగులేసుకొని పాపం చేయవచ్చేమో, మనుషులను మాయ చేయగలం, కానీ దేవుడు మన మీద పెట్టినటువంటి సాక్షులైన వీటిని తప్పించుకొని ఏ పాపపు పనిని ఈ భూమి మీద నువ్వు జరిగించలేవు. జరిగించిన ఇవన్నీ నీ మీద ఒకరోజు తీర్పులో నీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. ఈ భయాన్ని కలిగి నువ్వు ఉండాలని దేవుని సేవకుడికి హెచ్చరిస్తున్నాను. అందరూ అనుకుంటారు చనిపోయిన తర్వాత సినిమాల్లో కనబడుతున్న యమధర్మరాజు చిత్రగుప్తుని మోసం చేసినట్టుగా మోసగించుదాములే. ఏం లేరు. చిత్రగుప్తుడు యమధర్మరాజు పరలోకములో ఉన్నటువంటి యమధర్మరాజు చిత్రగుప్తుడు ఎవరంటే న్యాయాధిపతి అయిన దేవుడు. అందరూ అనుకుంటున్నారు చనిపోయాక ఏదో తుమ్మకాయ మంత్రం చెప్పేసి అయ్యా తప్పు చేసిన క్షమించు అంటామేమో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను యాడ చేశానయ్యా, నా వల్ల నేనేం చేయలేదు, ఏదో అనుకోకుండా చేశాను, అనుకోకుండా పాపం చేశాను, అనుకోకుండా అబద్ధం ఆడాను అని అక్కడికి పోయి ఆలోచి పడదాం అనుకుంటారు. అక్కడ అందుకని అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే నీకున్న తెలివితో మనుషులను మభ్యపెట్టినట్లుగా పరలోకంలో దేవుని కూడా మభ్యపెడదాం అనుకుంటున్నావా? దేవుడు పిచ్చోడు కాదు. దేవునికి ఒకవేళ పిచ్చి ఉంది అని నువ్వు అనుకుంటే ఆ పిచ్చి నీకంటే తెలివైంది. బైబిల్లో రాయబడింది. దేవుడు ఒకవేళ మన విషయంలో అమాయకుడేమనుకుంటే ఆ అమాయకత్వము మనకున్న తెలివి జ్ఞానం కంటే గొప్పది. అది దట్ ఈస్ ద పవర్. ఆయన దేవుడు అంటే ఆయన దగ్గరికి పోయి అయ్యా నేనేం చేయలేదయ్యా, నేనేం తప్పు చేయలేదయ్యా, అసలు నేను యాడ చేశాను చూపియండి అయ్యా అంటారు. అప్పుడు పిలుస్తాడు భూమిని, అప్పుడు పిలుస్తాడు ఆకాశాన్ని, అప్పుడు పిలుస్తాడు నీ ఇంట్లో ఉన్న రాళ్ళని, అప్పుడు పిలుస్తాడు నీ ఇంటి గోడల్ని, అప్పుడు పిలుస్తాడు నీ ఇంటికి ఉన్న తలుపులని, కిటికీలను. అవి చెప్తాయి నీ మీద సాక్ష్యము. సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలాగుంటాయి? కళ్ళారా చూసిన వాడు ఎంత గట్టిగా చెప్తాడు, చెవులారా విన్నవాడు ఎంత గట్టిగా చెప్తాడు. నీ మీద సాక్షులు అందుకనే దేవుడు నీ చుట్టూ వాళ్ళని పెట్టాడు. అందుకే నీకు తెలియక రహస్య పాపాలు ఎన్నో చేస్తున్నావు. కుమారుడా కుమార్తె, రహస్య పాపాలను రహస్యంగా జరిగిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ దేవుని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, రికార్డు చేస్తున్నాయి నిన్ను. నువ్వు అనుకుంటున్నావు మనుషులను మోసం చేస్తున్నాను, నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను, నా భర్తను నా భార్యను మోసం చేస్తున్నానని. యు ఆర్ రాంగ్. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. దేవుని సేవకుడిగా నేను మీకు బోధిస్తున్నాను. మీ ఎదుట మీకు తెలియకుండా మిమ్మల్ని రికార్డు చేసే పరలోక సాధనాలు చుట్టూ దేవుడు పెట్టేశాడు. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త, బివేర్ ఆఫ్ గాడ్. ఎవరింటికైనా వెళ్తుంటే ఇంటి ముందులో ఒక బోర్డు ఉంటుంది, కుక్క ఉన్నది జాగ్రత్త, ఇంట్లోకి వెళ్తే పిక్క పడుతుంది. పాపంతో జాగ్రత్త. పాపం చేశావా, ఇదిగో దేవుని సీసీ కెమెరాలు నేను రికార్డు చేస్తున్న జాగ్రత్త. సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, తస్మత్ జాగ్రత్త. నిన్ను అబ్జర్వ్ చేసేవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇంకా భయంకరమైన సాక్షి భూమి మీద. దేవుడు తన సేవకులను శిష్యులను భూమి మీద సువార్త పనికి పంపిస్తూ, మీరు సువార్త పనికి వెళ్ళిపోండి, ఎవరైనాను మిమ్మల్ని వారి ఇండ్లలో చేర్చుకోకుంటే, వారి గ్రామంలో మిమ్మల్ని చేర్చుకోకపోతే, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 14వ వచనం ప్రకారము
మీ పాదములకున్న ధూళిని దులిపివేయండి. అక్కడ ఆ ధూళి అంత్య దినమున వారి మీద సాక్ష్యము పలుకుతుంది అన్నాడండి ఆయన. వండర్ఫుల్ వర్డ్ ఇది. అంటే శిష్యులు సువార్త బోధిస్తున్నప్పుడు ఎవరైతే వినరో, ఏ గ్రామం అయితే వినదో ఆ గ్రామం మీద సాక్షులుగా శావకుని పాదాలకున్న ధూళిని దులిపివేయమంటున్నాడు. ఆ ధూళి అంత్యదినమున తీర్పులో సాక్ష్యం చెప్తుందంట. సువార్త ఎందుకు వినలేదు? ఈ రోజున మత సాందర్శవాదులు యేసుక్రీస్తు అంటే కులానికి మతానికి నెట్టేసి మాది అవసరం లేదండి, మీ మతానికి మాకు అవసరం లేదండి అని మతాన్ని ఎల్లడిపుస్తూను కాలయాపన జరిగిస్తున్నటువంటి వారి మీద శావకుల పాదధూళి తీర్పు తీర్చబోతుంది. జాగ్రత్త. నీకున్న కులము నువ్వు సస్తే బొంద పెట్టడానికి పనికి వస్తుందేమో, నీకున్న మతము నిన్ను తీసుకెళ్ళి బొంద పెట్టడానికి మాత్రమే పనికి వస్తుంది. మరణం తర్వాత నీతో నీ కులం రాదు, మతం రాదు, డబ్బు రాదు, నీ హోదా రాదు, అధికారం ఏది రాదు. ఇక్కడ భూమి మీద నీ డబ్బులు నిన్ను కాలరెగరేలా చేస్తాయి. నీకున్న హోదా అధికారికంగా సువార్తను తృణీకరించడానికి పనికి రావచ్చేమో, కానీ నువ్వు ఈ భూమి మీద దేనినైతే తృణీకరించావో ఆ తృణీకరించిన నీ మీద సాక్ష్యం చెప్పడానికి ఈ భూమి ఆకాశం ఏమి రావు నీ మీదికి. శావకులు దులిపివేసిన ధూళి నీ మీద సాక్ష్యం చెప్తుంది. తస్మత్ జాగ్రత్త. ధూళి కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది. చూడండి ఒకసారి మీ కాళ్ళకున్న ధూళిని చూసుకోండి, కనబడుతుందేమో, కనబడుతుందా? ఆ ధూళి నీ మీద తీర్పులో దేవుని ఎదుట సాక్ష్యం చెప్పబోతుంది. మరి ఎలా జాగ్రత్తగా ఉన్నావా? సువార్తను అంగీకరించావా? సువార్తను అంగీకరించకుండా కాలయాపన చేస్తూ కులం మతం అంటూ కాలాన్ని ఎలా పుస్తున్నావా? జాగ్రత్త. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను సువార్త చేత పిలుస్తున్నాడు. నేను అబ్జర్వ్ చేసే ఈ సాక్షులందరూ కూడా నీ మీద సాక్ష్యం పలకబోతున్నారు ఒకరోజు. దేవుని తీర్పులోనికి నువ్వు రాకూడదని దేవుడు ఈ మాటలను మీకు బోధిస్తున్నాడు. మీకు తెలుసా బిడ్డలారా, గురువు అనేవాడు లేకపోతే శిష్యుడు నేర్చుకోలేడు. గురువు అనేవాడు నేర్పకపోతే శిష్యుడికి విషయాలు తెలియవు. బిడ్డలారా, ఈ రోజున దేవుడు తన సేవకుల ద్వారా ఎందుకు ఈ మర్మాలను బోధిస్తున్నాడు, ఈ విషయాలను, పరలోక విషయాలు బోధిస్తున్నాడంటే తెలియని ప్రజలకు తెలియచేయబడాలి ఈ విషయాలు. రోజున ఎంతసేపు బోధన ఎంతవరకు ఏం చేస్తున్నారు? యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్ళి అవుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారు. కానీ పరలోకములో నీకున్న ఆశీర్వాదాలు, పరలోక దేవునికి ఈ భూమి మీద ఉన్న ఆయుధాలేంటో మీకు నేర్పగలిగేటువంటి బోధన మీరు వింటున్నారా? అదే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో ఎప్పుడు కూడా బిడ్డలారా రహస్యాలు ఉండవు. అపోస్తలుల బోధలో మీకు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇదిగో ఆ బోధ ద్వారానే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం నివసిస్తున్న భూమి ఏంటో తెలుసా బిడ్డలారా? ఈ భూమి గురించి బైబిల్లో రాయబడింది. రోమాపత్రిక 8:22 ఈ సృష్టి యావత్తు మూలుగుచున్నది అని రాయబడింది. రోమా 8:22 ప్రకారము మూలుగుచున్నది. సృష్టి యావత్తు మూలుగుచున్నదట. ఎందుకు మూలుగుతుందా అంటే మానవులు చేసే పాపాన్ని భరించలేక, మనుషులు చేసే విపరీతమైన పనులు భరించలేక అది మూలుగుచుంది. ఎందుకు? ఎప్పుడు దీనిని కమ్మేద్దామా అని. అందుకనే TV9లో ఈ మధ్యకాలంలో ఒక యాడ్ వచ్చినది. టీవీలలో, పేపర్స్లో చెప్తున్నారు, ఈ భూమికి నూకలు చెల్లిపోయినాయి, భూమికి నూకలు చెల్లిపోయినాయి, ఈ భూమి మీద మనుగడే కాక సాగదు. చూడండి, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, వర్షాలు రావడంలే, పంటలు ఎండిపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? మానవుల పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఈ సృష్టి యావత్తు మూలుగుచున్నదని మనం ఎరుగుదుము అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది రాసే నాటికి 2000 సంవత్సరాలైంది ఇప్పటికీ. అప్పుడే భూమి యావత్తు మూలుగుతుందట. అప్పుడే ఈ భూమికి మానవుల మీద కోపం ఉందట. ఈ కోపముతో బాధపడుతున్న ఈ భూమికి విమోచన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం 22 చూస్తున్నాము, క్రొత్త భూమియు క్రొత్త ఆకాశమును నేను చూసి తిని.
అంటే పాత భూమి, పాత ఆకాశము మానవుల పాపాన్ని భరించలేక అల్లాడిపోతున్నాయి, మూలిగిపోతున్నాయి. అందుకనే దేవుడు వీటికి కూడా ఒక రోజున విమోచన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే సైంటిస్టులు ఏం చేస్తున్నారు తెలుసా? చంద్రగ్రహం మీద నివాసానికి యోగ్యంగా ఏమైనా ఉంటుందేమో, అంగారక గ్రహం మీద ఏమైనా ఉంటుందేమో, ఆడికి పోతే నీళ్ళు ఉంటాయేమో, ఆడపోయి బతుకుతామని చెప్పేసి వెరిఫికేషన్లు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్రతకలేవు. మనం బ్రతకడానికి నివాస యోగ్యమైన జీవితము ఈ భూమి మాత్రమే నివాస యోగ్యమైనది. వాక్యంలో ఉంది అది. తప్పించుకొని ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు? సైంటిస్టు బహు తెలివైన వారు లక్షల కోట్లు ఖర్చులు పెడుతున్నారు చంద్రగ్రహం మీద పోయి బ్రతుకుదామని, అంగారక గ్రహం మీదకి వెళ్ళి బ్రతుకుదామని, మనుగడను సాగిద్దామని. ఎందుకంటే భూమికి నూకలు చెల్లిపోయాయి, భూమి పని అయిపోయింది, భూమి బతక ఇక దీని జీవితం లైఫ్ అయిపోయింది. ఈ భూమి దీనికి నూకలు చెల్లిపోయినాయి. ఎందుకంటే దేవుని కోసం పని చేసి 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 అలసిపోయినాయి. ఒక్కొక్క మనిషి యొక్క జీవితాన్ని భూమి ఆకాశం చరిత్రలుగా పుటలుగా రాస్తున్నాయి దేవుని ఎదుట సాక్ష్యానికి. తీర్పులో నిలబడ్డ తర్వాత నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరంలే, నీ మీద చిత్రగుప్తుడు లెక్కలు చెప్పాల్సిన అవసరంలే. నీ మీద భూమి సాక్ష్యాన్ని పలకబోతుంది. ఆ సాక్ష్యంలో నువ్వు తేలిపోబోతున్నావు. హల్లెలూయా. తప్పించుకుంటావా? దేవుని నిఘా నీ మీద ఎంతుంది? బైబిల్లో రాబడింది సామెతల గ్రంథములో, దేవుని కన్నులు భూమి అందంతటా సంచరించుచున్నవి, అవి మంచివారిని చూసును, చెడ్డవారిని చూసును. సీసీ కెమెరాలు ఈ భూమి ఆకాశము, నీ ఇంట్లో ఉన్న గోడలు, నీ ఇంట్లో ఉన్న రాళ్ళు, నీ ఇంట్లో ఉన్నటువంటివే కాదు, పరలోక దేవుని కండ్లు కూడా నీ మీద కెమెరానే. మంచి వారిని చూస్తున్నాయట, అవి చెడ్డవారిని చూస్తున్నాయి. నువ్వు ఒకవేళ నక్సలిజం చేస్తున్నావేమో, ఉగ్రవాదంలో మరకిపోతున్నావేమో, బిడ్డ నిన్ను చూస్తున్నాడు దేవుడు. నువ్వు బ్రతికే 60-70 సంవత్సరాల కాలంలో నీ జీవితాన్ని, నీ బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు సజీవుడైన దేవుని నిర్లక్ష్య పెడుతున్నావేమో. జాగ్రత్త, నిన్ను చూస్తున్న దేవుని యొక్క సీసీ కెమెరాల్లో నీ జీవితం అంతా రికార్డ్ అయిపోయింది, పరలోకములో ఓపెన్ చేయబడబోతున్నాయి. నువ్వు వాడికి వెళ్ళి దొంగ ఏడుపులు ఏడవాల్సిన అవసరం లేదు. దొంగ ఏడుపులు ఏడవాలని చూసినా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. బైబిల్లో రాయబడింది ఎబ్రీ పత్రికలో, జీవము గల దేవుని చేతిలో పడడము బహుభయంకరం. జీవము గల దేవుని చేతిలో పడతావా? జాగ్రత్త, బహుభయంకరమట. బైబిల్ చెప్తుంది, ఆయన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో పడితే బహుభయంకరంగా ఉంటుంది నీ జీవితం. నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి లేఖనానుసారమైనటువంటి నీ సాక్షులను నువ్వు గుర్తించావా బిడ్డ? గుర్తించావా? గుర్తించకుండా రహస్య పాపాలను జరిగిస్తున్నావా? మనుషులు ఎవరు చూడడం లేదులే, మాయ చేద్దామని చెప్పేసి మాయల్లో నీ జీవితాన్ని ఎల్లబుస్తున్నావా? మారు మనసు పొందమంటే మాయ మనసును కలిగి ఉన్నావా? అలాంటి మనసు కలిగి ఉంటే ఇప్పుడే మారు మనసు పొందు. దేవుని ఎదుట మోకరిల్లు, దేవుని అడుగు క్షమించమని. దేవా నన్ను క్షమించయా, నా పాపములు అన్నీ ఇన్ని కావు, నీవు నా కోసం పెట్టిన ఈ అబ్జర్వేషన్లు నాకు తెలియదు, నన్ను క్షమించయా అని అడిగితే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా చేయబడడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అడగడానికి రెడీగా ఉన్నావా బిడ్డ? ఈ భూమి మీద నిన్ను ఎవరు చూడడం లేదని రహస్య పాపాలు జరిగిస్తున్నావేమో, మనుషులను మాయలు చేస్తున్నావేమో, గారడీలు చేస్తున్నావేమో, తప్పించుకుందాములే, ఒప్పిద్దాములే మాటల చేత అని. కొంతమంది మాటలతోటే కాలం వెళ్ళపుచ్చుతారు. మేము తెలివైన వారము, ఎవరినైనా మోసగించగలము, ఎవరినైనా మేము మోసగించగలము అనేటువంటి మాయలో ఉండి వారి జీవితాలు మాయలోనే ముగిస్తున్నారు. నువ్వు ఎంత తెలివైన వాడవైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడవైనా ఒక రోజున మరణించాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. నీ మాయలు మనుషుల దగ్గర, దేవుని దగ్గర కాదు. అందుకనే దేవుడు నువ్వు ఇలా మాట్లాడతావు, ఇలా చేస్తావు, ఎందుకంటే దేవుడు తనకంటే కొంచెం తక్కువ వాడిగానే మనల్ని చేశాడు, కొంచెం తక్కువ వాడిగా చేశాడు. అందుకనే చూడండి, విమానాలు ఎగరగలుగుతున్నాం,
నీళ్ళలో ఈదగలుగుతున్నాం, నీళ్ళల్లో ప్రయాణం చేయగలుగుతున్నాం. తెలివి, జ్ఞానం దేవుని కంటే కొంచెమే తక్కువ మనం. అందుకనే దేవునికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకనే దేవుడు ఇలాంటి టెక్నిక్స్ వాడతావని అక్కడ ఈ టెక్నిక్స్ ఏమీ రాకుండా భూమి మీద అన్ని సాక్షులను అబ్జర్వేషన్లో మనల్ని పెట్టాడు. జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని మన ముందు పెట్టి వాటినే మన సాక్షులుగా పిలుస్తున్నాడు. వీటినే పిలుస్తాడు కూడా. ఒకవేళ మీకు ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే, వాక్య రిఫరెన్సులు కావాలి అని అంటే నాకు తెలియచేయండి. స్క్రీన్ మీద కనబడుతుంది మా నెంబరు, కనబడ్డ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ విషయంలో రిఫరెన్సులతో సహా దేవుని యొక్క నిఘా, దేవుని యొక్క సీసీ కెమెరాలను వాక్యానుసారంగా మీకు నిరూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బిడ్లారా, వాక్యము నిరర్థకం కాదు. వాక్యములో అన్ని విషయాలు ఉన్నాయి బిడ్లారా. మనం దాన్ని చదవక, దానిని పట్టించుకోక, దానిలో ఉన్న సత్యాలు మనకు అర్థం కావడం లేదు. కనుక దయచేసి ఈ లేఖనాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, నీ చుట్టూ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్, దేవుని నిఘాలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంత జాగ్రత్తగా నీవు ఉండు. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉంటే నువ్వు అన్నీ పొంది జీవించగలవు, ఆశీర్వదించబడగలవు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఏమవుతుందిలే అని అనుకుంటావా, ఎవరు చూస్తారులే అనుకుంటున్నావా? నిన్ను చూసే దేవుడు అక్కడ ఉన్నాడు. నిన్ను చూసే దేవుని యొక్క సాక్షులు ఈ భూమి మీద సమూహమే ఉంది. కనుక జాగ్రత్త. నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని దేవునికి నమ్మకంగా కొనసాగించు. దేవుడు అట్టి కృప నీకు ఇచ్చి నిన్ను దీవించునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నన్ను నువ్వు చూస్తున్నందుకు వందనాలు. అయ్యా, నాకు తెలియని విషయాలు ఈ రాత్రి నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడావయ్యా. అవును ప్రభువా, నీవు మమ్మల్ని ప్రభువా సాక్షులుగా మా మీద నిలబెట్టడానికి ఆకాశాన్ని, భూమిని పిలుస్తున్నావు. మా గోడలలో ఉన్న రాళ్ళు మా మీద సాక్షులు, దూలములు సాక్షులు. అయ్యా, ఆకాశ పక్షులు కూడా సాక్షులని, సేవకుల యొక్క పాదధూళి కూడా మాకు సాక్ష్యమే నాయన. మేము ఒకవేళ నిన్ను నమ్మకపోతే, నీ స్వార్థను అంగీకరించకపోతే మా మీద సాక్ష్యం చెప్పబోయేదేంటో కూడా మాకు తెలియజేశారు. పరలోక రాజా, నీ రాజ్యాన్ని చేరడానికి, నీ రాజ్యంలో మేము ప్రవేశించడానికి మాకు అవసరమైన నీ బోధన మాకు అందిస్తున్నందుకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరచమని, దీవించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బిడ్లారా, మీ అందరికీ మరోసారి వందనాలు. ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తూ బలపరచబడుతున్నారు కదా. ఈ కార్యక్రమాలను మీరు బలపరచబడుతున్నట్లయితే మాకు ఫోన్ చేసి తెలియచేయగలరు. ఇంకా ఈ కార్యక్రమాలను మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉండాలనుకుంటే మాకు తెలియచేయండి. బిడ్డలారా, ఇవి ఎంతో భారమైనవి, ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చినటువంటి ప్రయత్నాలు. దేవుని కోసము, మిమ్మల్ని బలపరచడము కోసము, దేవుని రాజ్య విస్తరణ, అనేకులు సత్యాన్ని గ్రహించాలనేటువంటి ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాలను మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. కనుక మీలో ఎవరైనాను ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలనుకుంటే మాకు తెలియచేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా
పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో